రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం ప్రారంభమైంది. ప్రయోగాత్మక స్లాట్ విధానాన్ని రంగారెడ్డి డివిజన్ డీఐజీ డిఆర్ పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసే విధానంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. ఈ వేళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా 22 చోట్ల విజయవంతమైనట్లయితే 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా దీనిని విస్తరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ వేళ నుంచి ప్రారంభమైన ఈ స్లాట్ విధానాన్ని పర్యవేక్షించేందుకు రంగారెడ్డి జిల్లాలో అటు సరూర్ నగరు ఇటు చంపాపేట ఈ 2 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇక్కడ జరుగుతున్న విధానాన్ని పరిశీలించేదానికి డిఐజీ ట్వింకిల్ జాన్, ఆ జిల్లా రిజిస్టర్ సంతోష్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు మనతో ఉన్నారు. స్లాట్ విధానాన్ని తీసుకురావడం వల్ల జరిగే ప్రయోజనం ఏంది, ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు తదితర అంశాల మీద మనతో మాట్లాడతారు. నమస్తే మేడం. మేడం, ఈ వేళ నుంచి ఈ స్లాట్ విధానాన్ని తీసుకొచ్చారు. అసలు ఎందుకు ఈ విధానాన్ని తీసుకురావాలనిపించింది, అసలు ఎందుకు తీసుకొచ్చారు? సార్, ఇన్ని రోజులు అసలు స్లాట్ విధానం లేకపోయినప్పుడు పబ్లిక్ ఎలా అంటే అలా టైంకి రావడం, వచ్చినప్పుడు టైంకి జరగకపోవడం, ఇబ్బందులు ఎదుర్కోవడం, లేదంటే సబ్ రిజిస్ట్రార్కి దగ్గరికి మార్నింగ్ నుంచి రాకుండా ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ రద్దీగా వచ్చి ఆ టైంలో టైంకి జరగకపోవడం వల్ల, ఒక సిస్టమాటిక్ అన్న పద్ధతి లేకపోవడం వల్ల హ్యాఫజార్డ్గా రావడం పోవడం, ఒక క్రమ పద్ధతిలో డాక్యుమెంట్స్ జరగకపోవడం అనేది ఒకటి మెయిన్ ఇష్యూ సార్. దాని నుంచి ఫస్ట్ స్లాట్ బుకింగ్ అనేది ఇస్తే పబ్లిక్కి వాళ్ళు కన్వీనియంట్ టైంలో వాళ్ళకి ఏ రోజు వీలైతే ఏ టైంలో వీలైతే ఆ టైం వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ఆ టైంకి వచ్చి అదే టైంలో వాళ్ళు మొత్తం డాక్యుమెంట్ అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ స్కానింగ్ అన్నీ చేసి డాక్యుమెంట్ రిటర్న్ తీసుకొని వెళ్ళే వెసులుబాటు ఇవ్వడానికి ఇది ప్రొవైడ్ చేశారు సార్. చూస్తే కూడా దాదాపు 6-7 రాష్ట్రాల్లో తిరిగారు. రిజిస్ట్రేషన్ విధానాన్ని అన్నిటి కూడా పరిశీలించారు, అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత తీసుకొచ్చారు. అసలు ఎందుకు ఈ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండదు, ఏంటి అసలు? సార్, ఇదే సార్, ఇప్పుడు దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ. మనకు 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి స్టేట్లో. కొన్ని ఆఫీసెస్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఆఫీసెస్లో అసలు 10 కన్నా తక్కువ డాక్యుమెంట్లు అవుతున్నాయి. మనకు పర్సనల్ స్టాఫ్ అనేది ప్రాపర్ యూటిలైజేషన్ టు గివ్ కరెక్ట్ సర్వీసెస్ పబ్లిక్ అందించడంలో అది సద్వినియోగం చేసుకోవడానికి వర్క్ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పబ్లిక్కి కూడా మనం సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరికీ ప్రతి ఎస్ఆర్ఓలో కూడా 48 స్లాట్లు ఇచ్చి తక్కువ ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ అవుతాయో పనిభారం తక్కువ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని పనిభారం ఎక్కువ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంపపేట సరూర్ నగర్తో విలీనం చేసి చంపపేటలో more than 48 అవుతాయి కాబట్టి ఎక్కువ వచ్చే డాక్యుమెంట్లు సరూర్ నగర్లో అయినా చేసుకునేలాగా ప్రొవైడ్ చేసి పనిభారం ఇద్దరికి తగ్గించినట్లు అవుతుంది. పబ్లిక్కి కూడా విత్ ఇన్ టైం కరెక్ట్ టైంలో కరెక్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంచడానికి ఇది తీసుకురావడం జరిగింది సార్. మనం తీసుకుంటే కూడా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో స్లాట్ సిస్టమ్ రాకతలకే జరుగుతున్న విధానంలో ఒక్కొక్క డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ కావడానికి ఎంత సమయం పడుతుంది, స్లాట్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు స్లాట్స్ విత్ ఇన్ 15-20 మినిట్స్ లోపల ఈచ్ డాక్యుమెంట్ అయిపోతుంది సార్. 10 to 15 మినిట్స్ మ్యాక్సిమం లోపు ఈచ్ డాక్యుమెంట్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దే కెన్ లీవ్. ఇంతకుముందు స్లాట్ లేనప్పుడు ఎలా అంటే ఒకరు పర్సన్ వస్తారు, ఇంకొక పర్సన్ రారు, ఆర్ వచ్చిన వాళ్ళు మాకు కంప్లైంట్స్ ఇవ్వడం, ఫస్ట్ మేము వచ్చాం వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకొక వాళ్ళది డాక్యుమెంట్ జరిగిపోయింది, మేము 1 hour 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం, మాకు తీసుకోలేదు. ఇలాంటి సమస్యలు లేకుండా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో నేను సర్వీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఇవ్వడానికి పబ్లిక్ కోసం ఇది తీసుకొచ్చారు సార్. ఇంకొక మాట కూడా ఉంది, అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వీటిని కూడా పూర్తిగా నిర్మూలించేదానికి ఈ స్లాట్ విధానం ఉపయోగపడుతుందని చెప్పి మంత్రి పలుసార్లు చెప్పారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అంటే చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు సార్ టు మేక్ దిస్ వెరీ ట్రాన్స్పరెంట్ టు పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా ప్లస్ పబ్లిక్కి వెరీ కన్వీనియంట్గా, వాళ్ళకి ఏం పబ్లిక్ ఇబ్బందులు జరగకుండా ఫేవరబుల్గా ఇక్కడ ఎవరు కానీ ఫేవర్స్ తీసుకోవాలని చేసే విధంగా పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఫస్ట్ స్లాట్ బుకింగ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్.
ఇది క్రమ పద్ధతిలో అందరూ టైంకి వచ్చి రావడం జరిగితే దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఒకటి తర్వాత ఒకటి లేటర్ ఆన్ ఇంకా ఎక్కువ కార్యాలయాలు ప్రొవైడ్ చేయడం కానీ ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ పబ్లిక్కి చేయడం కానీ అలాంటివన్నీ విధానాలు నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు సార్. ఈ స్లాట్ విధానాన్ని డాక్యుమెంట్ రేటర్లు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు? అది ఓన్లీ ఈరోజు ఇక్కడ చంపపేట ఆఫీస్లోనే ఒక సమస్య ఉన్నందుకు వాళ్ళు బికాస్ దే డింట్ హ్యావ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం జరిగింది. వాళ్ళు అర్థం చేసుకునింది ఏంటంటే అసలు కంప్లీట్గా చంపపేట మొత్తం సరూర్ నగర్లో వెళ్ళడం, ఇక్కడ మాకు రిజిస్ట్రేషన్స్ రావు, మేము డాక్యుమెంట్స్ చేయలేము అని నా ఇంప్రెషన్లో ఉన్నారు. కానీ యాక్చువల్గా మేము వచ్చి వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దెమ్ దట్ 48 స్లాట్స్ ఇక్కడ మీరు పక్కా ఇక్కడ 5 o'clock వరకు 48 స్లాట్స్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు చంపాపేటలో 70 డాక్యుమెంట్లు వచ్చాయనుకోండి, ఆ ఎక్స్ట్రా 27 డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ రేపు రావడం కానీ ఎక్స్ట్రా అవర్స్లో రావడం కానీ జరగకుండా సరూర్ నగర్లో 20 డాక్యుమెంట్స్ అయినప్పుడు ఈ 27 వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఫెసిలిటీ ఈ రోజే యూటిలైజ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ టుమారో. ఈ క్లారిటీ వాళ్ళకి లేనందువల్ల కొంచెం కన్ఫ్యూజన్, మిస్అండర్స్టాండింగ్ నుంచి కన్ఫ్యూజన్లో ఉండింది. మార్నింగ్ వీ హ్యావ్ కమ్, అందరితో మాట్లాడి వాళ్ళవన్నీ డిస్కషన్ చేసి వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఇలా కాదు ఇలా అని. సో వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు, ఓకే నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్, ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకొని ఫ్రమ్ టుమారో దే ఆర్ విల్లింగ్ టు గో హెడ్ విత్ ద రిజిస్ట్రేషన్స్ అండ్ స్లాట్ బుకింగ్స్. సార్ చెప్పండి, మీరు ఈ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో తిరిగిన దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబరు. అసలు ఏ రాష్ట్రాలు తిరిగారు, ఆయా రాష్ట్రాల్లో మీరు అబ్జర్వేషన్ చేసే అంశాలేంటి? ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ అధికారులని ఒక 4 రాష్ట్రాల్లో చూసి వచ్చాము. మెయిన్గా మనకంటే మంచిగా అంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఇంకా మధ్యప్రదేశ్, ఇవన్నీ రాష్ట్రాలు మేము తిరిగి చూడడం జరిగింది. అక్కడ మనకంటే బెటర్ సిస్టమ్స్ ఏమున్నాయి, మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనది వాళ్ళది కంపారిజన్ కూడా చేసుకొని ఈ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఈ చంపాపేట, సరూర్ నగర్ది చూస్తున్నాం కదా కామన్ జ్యూరిడిక్షన్ అనేది, ఇది ఆల్రెడీ ముంబైలో అర్బన్ ఏరియాస్లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్లిక్కి కన్వీనియంట్ ఉంటుంది, ఇక్కడ కాకపోతే అక్కడ వాళ్ళకు ఏదో ఒక స్లాట్ అయితే బుక్ అయిపోతుంది, ఇంకా క్రమ పద్ధతిలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది, అయిన వెంటనే వాళ్ళకు డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి 2 ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి కన్వీనియంట్, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్లోనే ఉంది. మన దగ్గర కూడా అదే ఒక పైలట్ ప్రాజెక్ట్ టెస్టింగ్ కోసం అని మన దగ్గర ఫస్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాము. సార్ మీరు చెప్పండి, మీరు కొన్ని రాష్ట్రాల్లో మీరు పర్యటించారు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకొని మీరు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం చేసిన వాటిల్లో మెరిట్గా ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇక్కడ క్రోడీకరించి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఏ అంశాలను తీసుకొచ్చే అవకాశం ఉంది? అదే ఇందులో మనకి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, స్లాట్ బుకింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము. ఎందుకంటే పబ్లిక్కి ర్యాండమ్గా వచ్చే దానికంటే కూడా ఒక క్రమశిక్షణగా, డిసిప్లిన్డ్గా మనకు వచ్చినాయంటే ఈ టైంకి మనం వెళ్తున్నాము, మన రిజిస్ట్రేషన్ ఈ టైంకి అయిపోతుంది అని ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ మనకి. తర్వాత సెకండ్ స్టెప్లో ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ కూడా ఎట్లా వాళ్ళు ప్రాపర్గా తయారు చేసుకోవచ్చు, ఇంకా హయ్యర్ అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం చేస్తున్నాం అనమాట. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉన్న ఆఫీసెస్లో ఇప్పుడు కుత్బుల్లాపూర్లో ఈరోజు చూస్తే ఒక 3 సబ్ రిజిస్ట్రార్స్ని ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒకరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ 3 కలిసి చేస్తున్నారు కాబట్టి తొందరగా పబ్లిక్ డిస్పోజ్ అయిపోతారు, వెయిటింగ్ టైం తగ్గుతుంది. అలా ఈ అంశాలతో మనం మొదలు పెట్టాము. మళ్ళీ ఇంకా దీంట్లో ముందుకు పోతే మనకి ఇంకా ఈ వైడర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. కొన్ని మరీ తక్కువ జరిగే ఆఫీసెస్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ పబ్లిక్ సైడ్ కొంచెం బెనిఫిట్ ఉంది. మన ప్రభుత్వం సైడ్ కూడా ఒకటే సబ్ రిజిస్ట్రారు 100-200 డాక్యుమెంట్లు చేసి అందులో మిస్టేక్స్ చేసి ఆయన ప్రాబ్లంలో ఫేస్ చేయడం అట్లాంటివి కూడా తగ్గుతాయి. ఆయనకు రోజు పని భారం కూడా 48-50 డాక్యుమెంట్స్ చేస్తాడు కాబట్టి క్రమంగా అన్ని ప్రాపర్గా చదువుకొని క్లియర్గా ఉంటేనే చేస్తాడు, లేకపోతే ఆయన ఏ డెసిషన్ తీసుకోవాలంటే అది తీసుకోగలడు. అట్లా చెప్పండి, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అసలు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు చేయడం వల్ల ప్రజలకు జరిగే మేలు ఏంటి, వాళ్ళకి మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఏమైనా ఉందా? అవును, 100% ఉందండి. అంటే ఇందులో మీరు ఇప్పుడు ఇవాళ చేసిందేమో కాంకరెంట్ జ్యూరిడిక్షన్, ఇది అంటే ఈ జ్యూరిడిక్షన్ జ్యూరిడిక్షన్ మర్జ్ చేసి ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంటిగ్రేటెడ్ అనేది అది ఇంకా హయ్యర్ లెవెల్, అంటే మనకు ఒక
పాస్పోర్ట్ సిస్టమ్ మాదిరిగా మీకు ఎట్లయితే పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అని లేకపోతే ఒకే ప్లేస్లో 4-5 సబ్ రిజిస్ట్రార్స్ కూర్చొని వాళ్ళకి రౌండ్ రాబిన్ మెథడ్గా వాళ్ళకి ఇవ్వడం అనేది అది ఇంకా ఎక్స్పెరిమెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఉన్న ప్రాసెస్లోనే చేస్తున్నాము. అది ఎప్పటి లోపల ఈ ఇంటిగ్రేటెడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది, అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అదే అండి, ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ఇందులో మనం సక్సెస్ అయ్యి ఇది కనుక మంచిగా మనకు ఫ్రూట్ఫుల్గా అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ కన్వీనియన్స్ని బట్టి మనం ఇంకో స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. మీరు ఇవే కాకుండా మొత్తం ఆయా రాష్ట్రాల్లో తిరిగినప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూస్ కానీ, మార్కెట్ వాల్యూస్ కానీ, లేక స్టాంప్ డ్యూటీ కానీ వీటన్నిటిని కూడా పరిశీలించారు. అంటే ఏ రాష్ట్రంలో ఎలా ఉంది, వాటికి సంబంధించి ఏమన్నా అడాప్ట్ చేసుకొని ఇక్కడ అమలు చేసే అవకాశం ఏమైనా ఉందా? అవునండి, అది అంటే మార్కెట్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ అనేది కూడా అక్కడ స్టడీ చేశాము. ఈవెన్ ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ సిస్టమ్ కూడా స్టడీ చేశాము. సో ఇవన్నీ మేము క్రమంగా ఒక రిపోర్ట్ ఇచ్చి మేమందరం ఆఫీసర్స్ లెవెల్లో అందరం రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు మార్కెట్ వాల్యూ విధానం ఏదైతే చూసామో మన దగ్గర చాలా సింపుల్గా పబ్లిక్కి అర్థమయ్యే విధంగా ఈజీగా ఉంది. వేరే ఇప్పుడు మహారాష్ట్రలో అట్లా చూసుకుంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఉంది అక్కడ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్కి ఒక రేటు, ఒక ఫ్లోర్ వైజ్ ఒక రేటు, అట్లాంటివి కూడా ఉన్నాయి అక్కడ. కానీ మన దగ్గర ఉన్నాయి, సింపుల్గా ఉంది. అండ్ మనం వేరియేషన్ కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్స్లో అక్కడ కూడా చాలా తక్కువ ఉంది, 10 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. మన దగ్గర కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ దీన్ని క్రమంగా వేరే రాష్ట్రాల్లో చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ రివిజన్ అనేది ఉంది. అదొకటైతే వేరే రాష్ట్రాల్లో క్లియర్గా ఉంది. మనం కూడా ఇక్కడ ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి వాళ్ళు చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మన డేటా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనం ఒక సైంటిఫిక్ రివిజన్ అనేది ఫస్ట్ స్టెప్లో ఒకటి చేసి తర్వాత ఎవ్రీ ఇయర్ మనం కూడా ఒక క్రమ పద్ధతిలో, అంటే ఇప్పుడు ఏదైతే మన ఇన్ఫ్లేషన్ రేట్స్ ఉంటాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, అట్లా ఏదైతే ఉందో అదే విధంగా ఎవ్రీ ఇయర్ మనం ఒక ప్రపోజల్ అయితే పంపిస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని దాని ప్రకారంగా వెదర్ ఇంప్లిమెంట్ చేయొచ్చా చేయరాదా, ఎందుకంటే ఇది డైనమిక్ ఉంటుంది మార్కెట్, ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు మన దగ్గర అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ 2 సిస్టమ్స్ నడుస్తున్నాయి. అగ్రికల్చర్ ఏమో ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతుంది, నాన్ అగ్రికల్చర్ ఏమో సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఈ రెండుని మళ్ళీ తిరిగి మెర్జ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే అది గవర్నమెంట్ డెసిషన్ అండి. మనకి ఇప్పటివరకు మాత్రం ఓన్లీ నాన్ అగ్రికల్చర్ మన డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది కాబట్టి అక్కడి వరకే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వెదర్ దే విల్ మర్జ్ బోత్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్, దట్స్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బి టేకన్. రెండు చోట్ల జరగడం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ధరణిలో అంటే అగ్రికల్చర్ బాగానే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఈవెన్ ఇన్ నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మళ్ళీ మర్జ్ చేసినా బిఫోర్ ఎలా చేసామో అలాగే వీ విల్ గో హెడ్ అండ్ డూ ద రిజిస్ట్రేషన్స్. ధరణి ప్లేస్లో భూమాతను తీసుకొచ్చారు కాబట్టి భూమాతను తీసుకొచ్చిన తర్వాత ధరణి సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. మరి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఈ రెండింటిని కూడా మెర్జ్ చేసి అటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఏమైనా ఉందా? అది మనకు గవర్నమెంటే చెప్పాలండి. దట్స్ అ గవర్నమెంట్ డెసిషన్ టు బి టేకన్. మాకైతే అది వీ డూ నాట్ నో వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ వేళ నుంచి ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న స్లాట్స్ విధానం సంబంధించి. అయితే ఈ స్లాట్ విధానం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొనసాగుతుంది. ఇది ప్రయోగాత్మకంగా కొనసాగుతుంది. ఇది కూడా విజయవంతం అయినట్లయితే కూడా మిగిలిన 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈవేళ ఇక్కడ జరుగుతున్న అటు చంపాపేట కానీ ఇటు సరూర్ నగర్లో జరుగుతున్న స్లాట్ విధానాన్ని పర్యవేక్షించేదానికి వచ్చారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నట్టుగా అటు డిఐజీ ట్వింకిల్ జాన్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ సంతోష్ ఇద్దరు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.